హైదరాబాద్ విజయవాడ హైవే రోడ్డా లేక డెత్ ట్రాపా? కోదాడ ప్రమాదం మరోసారి అదే ప్రశ్నను తెరపైకి తెస్తుంది. స్పీడ్కు బ్రేకులు ఎవరు వేయాలి? పెట్రోలింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిఘా ఎక్కడుంది? కోదాడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ ని ఢీకొన్న ప్రమాదంలో 6 మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్ నిన్న తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఇదొక్క ప్రమాదం కాదు, NH-65 భద్రతపై పెరుగుతున్న ఆందోళనకు తాజా ఉదాహరణ. గత ఏడాది ఈ హైవేపై ఏకంగా 1661 ప్రమాదాలు, 354 మరణాలు నమోదైనట్టు తాజా రిపోర్టులు చెప్తున్నాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రైతే ప్రైవేట్ ట్రావెల్స్ వేగానికి అడ్డు అదుపు ఉండట్లేదు. రోడ్డుపై ఏదైనా వెహికల్ ఆగిపోతే అంతే సంగతులు. వేగంగా వచ్చే వెహికల్స్ ఒక్కసారిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏదైనా వాహనం ఆగితే దాన్ని పక్కకి తీసేలా పెట్రోలింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంత భారీ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు కనిపించకపోవటమే క్వశ్చన్ మార్క్ గా మారుతోంది. ఓవర్ స్పీడ్, డ్రైవర్ అలసట, వాహనాల ఫిట్నెస్, రాత్రి పెట్రోలింగ్ పై కఠిన నిఘా ఎప్పుడు? ఇంకెన్ని ప్రాణాలు పోతే వ్యవస్థ కళ్ళు తెరుస్తుంది? సో హైదరాబాద్ టు విజయవాడ రహదారి నిజంగా ఒక మృత్యుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఎందుకంటే ఇది నిన్న జరిగిన ప్రమాదం ఒకటి కొత్త కాదు, అది పాత కాదు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఎంత దారుణం అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ ఊళ్ళకి వెళ్తుంటారు. అది పండగలకు కావచ్చు, పెళ్లిళ్ళకి కావచ్చు, లేదంటే మామూలుగా కావచ్చు. మా వాళ్ళని కలుసుకోబోతున్నాం సంతోషంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక నిర్లక్ష్యం వల్ల అక్కడ రోడ్డు పైన ఏదో ఒకటి ఆగి ఉంటుంది. ఆ డ్రైవర్ సరిగ్గా గమనించడు. ఒక్కోసారి నిద్రమత్తు ఉంటుంది. నిద్రమత్తులో కూడా డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను వాళ్ళు గాల్లో కల్పిస్తున్నారు. ఎన్నో జరిగాయి ప్రమాదాలు దేని జరుగుతున్నాయంటే ముఖ్యంగా అతివేగం అనేది ప్రతి ప్రమాదానికి ముఖ్య కారణం అతివేగం. తర్వాత రోడ్డు పైన అంత వేగంగా వెళ్తున్నప్పటికీ కూడా రోడ్డు పైన ఏదైనా వస్తే నిజంగా కంట్రోల్ చేయగలిగే వేగం అనేది డ్రైవర్ చేతిలో ఉండాలి. అంతే, దాన్ని మించినటువంటి వేగంగా పోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మన అధికారులు ఎందుకు అంటే కరెక్ట్ సైన్ బోర్డ్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటున్నాయి. నేషనల్ హైవే పైన డెఫినెట్గా సైన్ బోర్డులు ఉంటాయి, తర్వాత కొంత స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటే నిజంగా డ్రైవర్ల నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తున్నాం, ఓకే, ఎదురుగా వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రావాలి కదా. ఒక్కోసారి రాంగ్ రూట్లో వస్తుంటాయి అనేక వెహికల్స్. ఈ హైవేల పైన జరిగేది ఏంటంటే ఆ లోకల్లో ఊళ్ళకు లింక్స్ ఉన్నటువంటి రోడ్ల నుంచి ట్రాక్టర్లు వస్తుంటాయి, లేకపోతే ఇంకేదైనా చిన్న ఆటోలు వస్తుంటాయి, ఇంకేదైనా వెహికల్స్ వస్తుంటాయి. వాళ్ళు రాంగ్ రూట్లో చాలా యథేచ్ఛగా వస్తుంటారు. అటువంటి సమయంలో ఒక్కోసారి డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఒక్కోసారి ప్రమాదం జరిగిపోతుంది. అటువంటి సమయంలో కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు ఆ రోడ్డు పాలైపోతున్నటువంటి పరిస్థితి. రోడ్లు మొత్తం ఒక రక్తదర్పణంగా రోడ్లు మారుతున్న పరిస్థితి. సో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా యంత్రాంగం వస్తుంది, తర్వాత ఏదో మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు, వేగ నియంత్రణ చేస్తామని చెప్తున్నారు, కానీ పదే జరుగుతున్నాయి. ఎక్కువగా రాత్రిపూట ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాత్రిపూట మరికొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ ఏమైనా తీసుకొస్తే కొంతలో కొంత ఈ ప్రమాదాలు తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది ఒక నా ఉద్దేశం. ఇక మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఈ రోడ్ల ప్రమాదాలు నిజంగానే కొత్త ఏమీ కాదు. సో ఎక్కడెక్కడ హైవేల పని కానివ్వండి, లేదంటే అన్ని రోడ్లలో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకటి ఎదురుగుండా వచ్చినా లేదా పక్క నుంచి వచ్చినా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే గత సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1661 ప్రమాదాలు జరిగాయి, 354 మంది మరణాలు సంభవించాయి. సో రోజుకి రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని చెప్పేసి అనుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత చర్యలు తీసుకుంటారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎంత విపరీతంగా ఎంత స్పీడ్గా నడుపుతారంటే ప్రమాదం జరిగిన తర్వాత సో అక్కడికక్కడ ఏదైతే అధికారులు వస్తారు, మేము క్యాన్సిల్ చేస్తున్నాము లేదా పర్మిట్లు ఉండట్లేదు, ఇవన్నీ అక్కడికక్కడ చెప్తారు, తర్వాత చేతులు దులిపేసుకుని నిలుపుతుంటారు. కానీ హైవేపై ఇంకా మరింతగా చర్యలు చేపట్టాలి. పెట్రోలింగ్ వ్యవస్థ ఖచ్చితంగా మరింత మెరుగుపడాలి. సో ఏదైతే ఇప్పుడు తాజాగా మనం కూడా చూసామో, సో కోదాడ సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 42 మందితో ప్రయాణిస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సో ఆ లారీ ఎందుకు ఆగింది అక్కడ? సో ఆ లారీ కూడా ముందు ఉన్న డివైడర్ను ఢీకొట్టి అక్కడ సడన్ గా ఆగిందని చెప్తున్నారు. వెనకాల నుంచి వచ్చిన బస్సు గుద్దేసింది. సో ఏదైనా ప్రమాదం జరిగింది అక్కడ. ఖచ్చితమైన ఏదైతే సైన్ బోర్డ్స్ లేకపోవడం, సో చిన్న ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి. సో ట్రావెల్స్ బస్సు నడిపే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించట్లేదు. బస్సు లోపల కూడా ఫైర్ హ్యాంపర్స్ ఉండట్లేదు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇలాంటి ప్రమాదాలు తరచూ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వీటికి అడ్డుకట్ట వేయాల్సి వచ్చిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఎక్కడ ప్రమాదాలు జరిగినా సరే డ్రైవర్ డ్యూటీ అవర్స్ పై ఫోకస్ పెట్టాలి. బస్సు ఫిట్నెస్ అనేది
ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ప్రమాదం జరిగినప్పుడే ఆ రూట్లో మేము బస్ ఫిట్నెస్లు చెక్ చేస్తున్నాము, తర్వాత అయిపోయింది వెళ్ళిపోతున్నాం అంటున్నారు కాదు. ఏదైనా ఒక బస్సు కనుక ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ఉంటే దాన్ని ఖచ్చితంగా పర్మిట్ క్యాన్సిల్ చేసేయాలి. సో అప్పుడే మార్పు వస్తుంది. ఆ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి సో అక్కడ దానికి కంప్లీట్గా దానికి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేసేయడం ఇలాంటివి చేయాలి. అంటే హైవేపై ఖచ్చితంగా ఇంకా పెట్రోలింగ్ అనేది పెరిగితే కనుక ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తాయి. గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు విజయవాడ హైవే. 24/7 నిత్యం రద్దీగా ఉండే హైవే విజయవాడ హైవే. ఫస్ట్ 4 లైన్స్ ఉండేది, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అని చెప్పి దాన్ని 6 లైన్స్ చేస్తున్నారు. ఆ 6 లైన్స్ ప్రాసెస్ కూడా అవుతుంది. హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు ఇంకా 8 లైన్స్ చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్స్ వల్లనే ఇదంతా కూడా. ప్రతి సంవత్సరం దాదాపు 250 నుంచి 300 మంది చచ్చిపోతున్నారంటే ఎన్ని విలువైన ప్రాణాలు చనిపోతున్నాయి. ఎందుకు వస్తుంది లోపము? ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. 17 బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి. మనకు ఆకుపాముల అనే పేరు అయితే అక్కడ ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయో. మన జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్న హరికృష్ణ గారు కూడా అక్కడే చనిపోయారు. ఆకుపాముల, అది వెల్ నోన్ పేరు. ఆకుపాముల వద్ద ఇప్పటివరకు చాలా మంది చచ్చిపోయారు. అట్లాంటి బ్లాక్ స్పాట్స్ 17 ఉన్నాయి. మరి ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ఇది ప్రమాదం జరుగు స్థలం మీద హెచ్చరిక బోర్డు పెట్టాలి. దీంతో పాటు ఎక్కడికక్కడ లారీలు ఎక్కువ వెళ్తుంటాయి ఈ హైవేలో. ఎందుకంటే మేము కూడా ఆ హైవేలే, మా ఊరు సరౌండింగ్ ఉంది కాబట్టి మేము ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి తెలుసు. లారీలు ఎక్కడికక్కడ ఈ తెల్లవారుజామున పక్క కాపుకుంటారు. అక్కడ స్పీడ్ వచ్చే వెహికల్స్ ఏంటంటే కొంచెం నిద్రమబ్బుతో నుండి ఆ వెహికల్ వెళ్తుందేమో దాన్ని వచ్చి కొట్టేస్తాయి. అట్లా కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రకరకాల యాక్సిడెంట్స్ అవుతున్నా కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మంచి చర్యలే తీసుకుంటుంది హైవే మీద. కానీ ఇంకా అవి సరిపోవట్లేదు. ఇంకా పెంచాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. 300 ప్రాణాలంటే నాటే జోక్. కాబట్టి ఇట్లాంటి విలువైన ప్రాణాలని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇంకా ప్రికాషన్ చర్యలు యాక్సిడెంట్లను నిరోధించడానికి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మెయిన్గా మీరు అన్నట్టుగా చాలా వరకు అక్కడ రోడ్డు పైన వెహికల్స్ ఆపడం, అవును, ఆపినాక సరే ఏదైనా ఇష్యూ మీద ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే ఏదైనా జనరల్గా ఉంటుంది. కానీ ఒక్కోసారి అర్ధ గంట, గంట సేపటి దాకా అటువంటి లారీలు ఆగిపోవడం వల్ల పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు. ఇంకొన్ని చోట్ల ఇప్పుడు ఊళ్ళ నుంచి చాలా వరకు హైవేస్ పోతే మన గ్రిల్స్, కొంతమంది ఊళ్ళో ఏం చేస్తారంటే ఆ గ్రిల్స్ ఓపెన్ చేసుకుని వాళ్ళు అటు ఇటు తిరగడానికి కోసం కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకోరు. ఇటువంటి అన్ని కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అందుకే క్వశ్చన్ మనకు వస్తుంది, ఇప్పుడు హైవేపై ఇంకెన్ని ప్రమాదాలు జరిగితే యంత్రాంగం కళ్ళు తెరుస్తుంది? ఇంకెన్ని జరిగినా కళ్ళు తెరవదు, అది డెఫినెట్లీ అర్థం. లేదు, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మంచి చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ వెహికల్ నడిపే వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి. వెహికల్స్ ఆపడం. సో అందుకే హైవేపై ఇంకెన్ని ప్రమాదాలు జరిగితే యంత్రాంగం కళ్ళు తెరుస్తుంది అన్న క్వశ్చన్ మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది.